అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించుము. నా మాటలినయ్యా, నా కుమారుడా, నా మాటలు అంగీకరించు, నా బోధ విను, నా త్రోవల్లో నడు అని చెబుతున్నాడు. నా మాటలు ఆలకించి నా బోధ విని నా ప్రకారంగా నడుచుకోమంటున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, నీతి మార్గంలో నడవమన్నాడు, సత్క్రియ చేయమన్నాడు. కృప మనల్ని ఆవరించి ఉంది. ప్రేమతో మనం ముందుకి నడవాలి. నా మాటలు ఆలకించు, నా ఉపదేశం ఆలకించు, నాతో నడు అంటుంటే మనము ఎలా ఉన్నాం ఈరోజు? నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యపు మోపవద్దు. నీ పొరుగు వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ పొరుగు వారితో జాగ్రత్తగా ఉండి సహోదరునితో మంచిగా ఉండు, ఐక్యతగా ఉండు. పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించమని దేవుడు చెప్తున్నాడు. నా ఉపదేశం ఆలకించు, నాతో నడు, నా మాట ఆలకించు. నా మాట ఆలకింతే నువ్వు బాగుంటావు. నీ దేవుడిని యెహోవా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నిర్గమకాండం 1వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశమైన కానీ, పైన ఆకాశమే కానీ, కింద భూమి ఎందే కానీ, నీళ్ళ ఎందే కానీ ఏ రూపము దాన్ని విగ్రహం చేసుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, పూజింపకూడదు. ఇవన్నీ మనకి ఆజ్ఞలు. ఏమంటే, నా కుమారుడా, ప్రేమతో కృపకాలంలో ఉన్నాం కాబట్టి, నా కుమారుడా, నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకునిన ఎడలా, జ్ఞానమునకు నువ్వు చెవికి హృదయపూర్వకంగాని వివేచన సత్యము అభ్యసించిన ఎడల, వివేచన అభ్యసించాలంట. అభ్యాసం అనగా మనం చదువుకున్న రోజుల్లో ఎంత కంఠోపాఠం చేస్తామని, ఎంత భక్తి, ఎంత భయము. దేవుని యందు భయమే జ్ఞానానికి మూలమంట. దేవుని యందు భయము జ్ఞానానికి మూలము. జ్ఞానం ఎలా వస్తుంది? కష్టపడి పనిచేసినప్పుడు జ్ఞానము ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఒకరు నుసూరు పెట్టినప్పుడు, ఒకరితో గొడవలు పెట్టుకున్నప్పుడు, ఒకరితో భేదాలు పడినప్పుడు నీకు జ్ఞానం రాదు. ఎందుకంటే నాశనానికి ముందర గర్వం నడుస్తుందంట. గర్వం మిమ్మల్ని ఏం చేస్తుందంటే పతనం చేస్తుంది. నాశనానికి ముందర గర్వము నడుస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు, పడిపోయక ముందు అహంకారమైన మనస్సు
నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నా ఉపదేశం విను, నా మాట విను. ఎప్పుడైతే నా మాట వింటావో నువ్వు చెవి నా మీదెట్టు, నీ తల్లిని తండ్రిని సన్మానింపు, నీ తల్లిని తండ్రిని సన్మానింపు. నువ్వు మంచి పనులు చేయి. నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన ఎడల, నా ఆజ్ఞలు నువ్వు దాచుకున్నప్పుడు, వివేచన అభ్యసించి నేను తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. ప్రార్థన చేస్తున్నావా? మొరపెడుతున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? నీకు మేలు కలుగుతుంది. ఆజ్ఞలు దేవుడు కొట్టివేసి రెండే ఆజ్ఞలు. నీ సహోదరుని ప్రేమించు, పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నన్ను ఆరాధించమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు వీటిని చేసినప్పుడు, దేవుడిని ఆరాధించినప్పుడు ఏమవుతుంది? నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది. ఇవన్నీ కూడా చేయాలని అనిపిస్తుంది. ఇవన్నీ చేస్తేనే చెయ్యాలి, తప్పకుండా చేయాలి. కానీ ఎన్ని కల్వరి శిలువలు ఆయన చేశాడు కాబట్టి నన్ను ఆరాధించండి. నన్ను ఆరాధించినప్పుడు ఇవన్నీ కూడా దీన మనసు వస్తుంది. వెండిని ఎదికినట్లు దాన్ని ఎదికిన, దాచబడిన ధనమును ఎదికిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీవు గ్రహించదవు. దేవుని యందు భయం ఉండాలి. దేవుని యందు భయం ఉంటే చెడు పనులన్నీ మానేస్తావు, మంచి పనులు చేస్తావు, ప్రార్థన చేస్తావు, మొరపెట్టుకుంటూ. ఒక్క గడి అయినను మెలకువగా ఉండలేవా? దేవుడు అడుగుతున్నాడు. ఒక్క గడి అయినను మెలకువగా ఉండలేవా? దేనిని గురించి విజ్ఞాపన నీకు లేవించును? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింప చేయును. యథార్థంగా ఉండాలి. యథార్థవంతుల్ని వర్ధిల్లింప చేస్తాడు. నా మాట విను నా కుమారుడా. కృప, దేవుని కృప. నా మాట విను. ప్రేమతో అడుగుతున్నాడు. నా కుమారుడు, నా మాటలు అంగీకరించు, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకో. జ్ఞానమునకు నువ్వు చెవియెగ్గి ఉదయపూర్వకంగా నువ్వు వేచను అభ్యసించిన ఎడల నీకు మేలు కలుగుతుంది. మేలు కలగాలి. కృపాకాలం ఇది. నా మాటలు విను. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. నా మాట విను. దేవుడు చెప్తున్నాడు, నా మాట వింటే నువ్వు బాగుపడతావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ యందు భయభక్తులు కలిగి నడుచుకోమన్నావు. గ్రహింపు కావాలంటున్నావు. వివేచనకై మొరపెట్టమంటున్నావు, తెలివికై మొరపెట్టమంటున్నావు, జ్ఞానముకై మొరపెట్టమంటున్నావు, వివేచన అభ్యసించమంటున్నావు, యథార్థంగా ఉండమంటున్నావు, వర్ధిల్లింప చేస్తానంటున్నావు. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.